సో హే హాయ్ హలో నమస్తే, నేను మీ లేందర్ యాదవ్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర అయితే దుర్గమ్మ పండుగ అనమాట. సో వీడియో షూట్ చేసి కూడా ఒక 1 మంత్ అవుతుంది. ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయి కూడా ఒక 1 మంత్ అవుతుంది. కాకపోతే వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది, ఏమనుకోకండి. వీడియోని అయితే ఎక్కడో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎక్కడ కూడా అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా చూసేయండి వీడియోని. అండ్ అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మా అత్తమ్మ అయితే బోనం రెడీ చేస్తుంది. మా చెల్లె వాళ్ళ రెండో అత్త అన్నమాట ఈమె. మొత్తం మా చెల్లె వాళ్ళ అత్తమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు అన్నమాట. సో మా చెల్లె వాళ్ళ అత్త పెద్ద, ఆమె తర్వాత ఈమెనమాట. సో మీరు ఈమెను ఇంతకుముందు వీడియోస్లలో, షార్ట్ వీడియోస్లలో కూడా మీరు చూసుంటారు మా అత్తమ్మని. సో పండుగ వీడియోస్లలో మీరు చూసుంటారు, షార్ట్ వీడియోస్లలో. అప్పుడు చూస్తే మీరు గుర్తుపట్టరు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ వీడియోస్లలో చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు మా చిన్నత్తమ్మ కూడా అయితే బోనం రెడీ చేసేస్తున్నది. సో ఏ పని చేసినా సరే ముగ్గురు కలిసి కట్టి చేస్తారు. అట్లా చేస్తే చాలా బాగుంటుంది కదా. మీరు ఎలా చేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే పండుగ అప్పుడు ఇల్లు మొత్తం చాలా సందడిగా ఉంటుంది కదా. అండ్ అలాగే పండుగ రోజు, పండుగ రేపనం కూడా చాలా మంది ఉంటారు, కొంచెం హడావిడి ఉంటుంది. అండ్ అలాగే పండుగ అయిపోయిన తెల్లారి అంటే వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోతే ఇల్లు మొత్తం చిన్నవి ఉంటుంది కదా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఇట్లా చాలాసార్లు అనుకున్నాము. సో పండుగ రోజు చాలా మంది వస్తారు, పండుగ రేపనం కూడా చాలా మంది వస్తారు, కొంచెం హడావిడి ఉంటుంది. పండుగ అయిపోయిన తెల్లారి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు కదా. అప్పుడు కొంచెం ఇల్లు మొత్తం సైలెంట్గా అయిపోతుంది, కొంచెం మనుషులం కూడా డల్ అయిపోతాం కదా. మీరు కూడా ఇట్లా అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మా ఇద్దరు అత్తమ్మలు అయితే బోనం అయితే రెడీ చేసి ఇస్తున్నారు. పొద్దునైతే కట్టపోచమ్మకి అయితే బోనం పెట్టేసి వచ్చినారు. ఇప్పుడు ఈవినింగ్ దుర్గమ్మకి దేవతకి అయితే బోనం రెడీ చేసి ఇస్తున్నారు. సో మా పెద్దత్తమ్మ అయితే కొంచెం చేయలేదు. మా ఇంకా రెండో అత్తమ్మ, మా మూడో అత్తమ్మ అయితే బోనం రెడీ చేసి ఇస్తున్నారు. సో ఫైనల్గా అయితే బోనం రెడీ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ, మా రెండో అత్తమ్మ అయితే బోనం ఎత్తుకొని అయితే గుడి దగ్గరికి వెళ్ళి బోనం అయితే పెట్టేసి వస్తుంది. కొంచెం అక్కడ బోనం ఎత్తుకెళ్ళేటప్పుడు అయితే కొన్ని షూట్ చేయలేదు. సో షూట్ చేసిన వరకు అయితే మీరు చూసేయండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. గుడి మీద